రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరినామహం. ఏకాదశ రుద్రులంటే 11 మంది. వారు హరుడు, బహురూపుడు, త్యంబుకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ధి, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి. వీరిలో శంకరుడను నేను అంటే హరుడు అని అర్థము. శం అంటే శుభములు, కరుడు అంటే కలిగించేవాడు. ఇక్కడ శుభములు అంటే ప్రాపంచిక సుఖములు అని కాదు అర్థము. దుఃఖపూరితమైన ఈ శరీరం నుండి విముక్తి కలిగించేవాడు, దుఃఖాలయమైన ఈ జన్మ నుండి విముక్తి కలిగించేవాడు. అందుకే ఆయనను శంకరుడు అని అన్నారు. ధనవంతులలో కుబేరుడు. ఆయన యక్షులకు రాక్షసులకు అధిపతి. రావణునికి సోదరుడు. కుబేరుడు యక్షుడు, రావణుడు అసురుడు. కల్పాంతంలో బ్రహ్మకు రాత్రి అయింది. సృష్టి అంతా తనలోకి లాక్కున్నాడు. మరలా విష్ణు నాభిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ లోకమంతా జలమయమైంది. ఆ జలాలను రక్షించడానికి కొంతమంది ప్రాణులను సృష్టించాడు బ్రహ్మ. కానీ వారు బ్రహ్మ మీదనే తిరగబడ్డారు. తమకు వెంటనే ఆహారం కావాలని గోల చేశారు. వీరిని మంచి మాటలలో అన్వయించిన బ్రహ్మ ఈ జలాలను రక్షించడని ఆదేశించాడు. వారిలో ఆకలితో ఉన్న కొందరు రక్షిస్తామని అరిచారు. అంతగా ఆకలి లేని మరికొందరు మేము ఈ జలాలను పూజిస్తామని అరిచారు. అప్పుడు బ్రహ్మగారు రక్షిస్తామని అరిచిన వారిని రాక్షసులు అని, పూజిస్తామని అరచిన వారిని యక్షులు అని నామకరణం చేశాడు. తమో గుణం ఎక్కువగా ఉన్న వాళ్లను యక్ష రాక్షసులు అని అన్నారు. వీళ్ళు 2 విధములైన జాతులుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం మానవులలో మాదిరే యక్షులలో, రాక్షసులలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దుర్మార్గులు ఉన్నారు. కుబేరుడు యక్షులకు అధిపతి. రాక్షసులందరూ కుబేరుడి తమ్ముడైన రావణుడి పక్షాన చేరారు. ఈ కథ మీకు ఉత్తర రామాయణంలో కనిపిస్తుంది. రాక్షసులలో కొంతమంది అంటే దయ, జాలి, కనికరము, కరుణ, ప్రేమ, అభిమానం లేకుండా క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు. ఇటువంటి వాళ్లను ఈ రోజుల్లో కూడా రాక్షసులు అని మనం అంటూ ఉంటాము. అంటే రాక్షసులు అంటే క్రూరులు అని ముద్రపడింది. వసువులు 8 మంది. వారిని అష్టవసువులు అని అంటారు. ఒకటి ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. వీరిలో పావకుడు అంటే ఆ నలుడు నేను. ఆ నలుడు అంటే అగ్ని పంచభూతములతో ఒకడు. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని పుట్టాయి. ఆకాశము, వాయువు కంటికి కనబడవు. పంచభూతములలో మొట్టమొదట కనబడినది అగ్ని. అందుకే అగ్నికి అంత ప్రాధాన్యము. అగ్నికి హవ్యవాహనుడు అని పేరు కూడా ఉంది. యజ్ఞములు చేసేటప్పుడు అగ్ని వేలుస్తారు. ఆ అగ్నిలో వేసే ఆహుతులను అగ్ని తీసుకుపోయి అందరినీ దేవతలకు అందజేస్తాడు. అగ్నికి ప్రతిరూపమే సూర్యుడు. అందుకే వేడి, వెలుతురు ఇచ్చే వాటిలో అగ్ని, సూర్యుడు ముఖ్యమైన వారు. పూర్వము ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం ఆరకుండా వెలుగుతూ ఉండేది. కుశల ప్రశ్నలు వేసేటప్పుడు మీ ఇంట్లో అగ్నులు బాగా వెలుగుతున్నాయా అని అడగడం మనం పురాణాలలో చదువుతూ ఉంటాము. ఇప్పటికీ కొంతమంది అగ్నినే వారు ఇష్టదైవంగా పూజిస్తారు. ఆ అగ్నిని నేను అంటున్నాడు కృష్ణుడు. తరువాత పర్వత శిఖరములలో అంటే ఎత్తైన శిఖరములలో మేరు పర్వతము నేను. ఈ మేరు పర్వతం ఎక్కడ ఉన్నది అనడం ఒక వివాదాంశము. హిమాలయాలలో టిబెట్ దగ్గర ఉందని కొంతమంది, ఉత్తర ధ్రువం దగ్గర ఉందని కొంతమంది, దక్షిణాఫ్రికాలో భూమధ్య రేఖ మీద ఉందని కొంతమంది అంటుంటారు. ఎందుకంటే మనం పురాణాల ప్రకారము సూర్యుడు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాడు అని ఉంది. హిమాలయాలలో ఉంటే అది కుదురుడు కాబట్టి ఇంకెక్కడో ఉండాలి. ఆ మేరు పర్వత శిఖరమును నేను అని అన్నాడు. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ పార్థ, ప్రతి పనిని ముందు ఉండి నడిపించేవాడు పురోహితుడు. ఆ పురోహితులలో దేవ పురోహితుడు అయిన బృహస్పతిని నేను అని అన్నాడు. పరమాత్మ పురోహితుడు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. మానవులను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు ఒక గంధర్వుడికి మాటా పెరిగింది. మేమెవరో తెలుసా, పాండవులము అని అన్నాడు అర్జునుడు. దానికి ఆ గంధర్వుడు, ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఇలా ఒంటరిగా రావడం తప్పు. మీకు ఒక పురోహితుడు ఉండాలి. ఆయన ముందు ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ గురించి మా వంటి వారికి తెలియజేస్తాడు. కాబట్టి
ముందు మీరు ఒక పురోహితుని నియమించుకోండి, మీకు శుభం కలుగుతుంది అని హితువు చెప్పాడు. అప్పుడు పాండవులు ధౌమ్యుని తమ పురోహితునిగా పెట్టుకున్నారు. పురోహితునికి అంత ప్రాముఖ్యం ఉంది. అటువంటి పురోహితులలో దేవ పురోహితుడు బృహస్పతి గొప్పవాడు. ఒకసారి ఇంద్రుడికి గర్వం తలకెక్కి బృహస్పతి దేవసభలోకి ప్రవేశిస్తే ఆయనను గౌరవించలేదు. దానికి ఫలితంగా ఇంద్రుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. పుత్రుడిని చంపి ఇంద్ర పదవి పోగొట్టుకుని 1000 సంవత్సరములు ప్రవాసంలో గడిపాడు. పురోహితుడి గొప్పదనం అటువంటిది అని మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ. సేనా నాయకులలో కుమారస్వామిని నేను. ఆయన దేవసేనలకు అధిపతి. జలాశయములలో సాగరమును అంటే సముద్రము నేను. సగర కుమారుల చేత తవ్వబడినది కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది. వాళ్ళెందుకు తవ్వారు అంటే వారి తండ్రి సగరుడు అనే చక్రవర్తి అశ్వమేధయాగము చేస్తుంటే ఇంద్రుడు యాగాశ్వమును దొంగలించి పాతాళంలో ఉన్న కపిలముని ఆశ్రమంలో దాచిపెట్టాడు. ఈ సంగతి నగరుని కుమారులు 60,000 మంది భూమిని తవ్వడం మొదలుపెట్టారు. ఆ ప్రకారంగా తవ్వితే ఇక్కడ నీరు నిండి సొరంగం అయ్యింది. సగర కుమారులు తవ్వడం వలన ఏర్పడింది కాబట్టి దీనికి సాగరం అని పేరు వచ్చింది. ఆ సాగరం నేను అని అంటున్నాడు మహాత్మ. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. మహర్షులలో భృగువును నేను. మహర్షులు వేరు, సప్త ఋషులు వేరు. సప్త ఋషులు ప్రతి మన్వంతరానికి మారిపోతుంటారు, కానీ మహర్షులు మారరు. భృగువు, వ్యాసుడు మొదలగు వారు మహారుషులు. ఆ మహారుషులలో భృగువును నేను అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే త్రిమూర్తులను కూడా పరీక్షించగల సామర్థ్యం కలవాడు భృగువు. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో మహారుషులు అందరూ యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న తలెత్తింది. శుద్ధ సత్వగుణ సంపన్నునికి ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ త్రిమూర్తులలో శుద్ధ సత్వగుణ సంపన్నుడు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. అందరిలో కల్లా పెద్దవాడు గొప్పవాడైన భృగు మహర్షిని పిలిచి త్రిమూర్తులలో శుద్ధ సత్వగుణ సంపన్నుడు ఎవరో తెలుసుకుని రమ్మన్నాడు. భృగువు ముందు సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మగారు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నాడు. భృగువు రాకను గమనించలేదు. బ్రహ్మ రజోగుణ ప్రధానుడని గ్రహించి భృగుకు కోపం వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత పరమశివుని వద్దకు వెళ్ళాడు. ఆయన తన ప్రమద గణములతో నృత్యం చేస్తున్నాడు. భృగువు రాకను గమనించలేదు. ఈ తామస గుణ ప్రవృత్తి కల శివుడు పనికిరాడని వైకుంఠమునకు వెళ్ళాడు. అక్కడ మహావిష్ణువు శేషపాన్పు మీద యోగనిద్రలో ఉన్నాడు. భృగువు కోపం తారాస్థాయికి చేరుకుంది. మహావిష్ణువు వక్షస్థలం మీద కాలితో తన్నాడు. వెంటనే విష్ణువు లేచాడు. భృగువు కాళ్ళ మీద పడ్డాడు. తన వక్షస్థలం మీద తన్నినందుకు భృగువు కాలు నొప్పి పుట్టిందేమో అని ఆయన కాలు పిసుకుతున్నాడు. ఆహా, శుద్ధ సత్వగుణ సంపన్నుడంటే శ్రీ మహావిష్ణువు అని తేల్చుకొని ఆ విషయం మహారుషులకు చెప్పాడు. అంతటి వాడు భృగువు. ఆ భృగువును నేనే అంటున్నాడు పరమాత్మ. మనం మాట్లాడే మాటలలో ఓంకారము నేనే. కాబట్టి అన్ని మంత్రములలో ఓంకారము ముఖ్యమైనది అంటారు. దానినే ప్రణవనాదము అని అంటారు. పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి ఉన్నాయి. కానీ ఓంకారము, ఏంకారము, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని మనం చెప్పుకుంటాము. ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. దానిని ఉచ్చరిస్తే చాలు అన్ని మంత్రములు ఉచ్చరించినట్టే. ప్రతి మంత్రము ముందు ఓంకారము జపిస్తాము. ఓం యొక్క ప్రాశస్త్యము ఉపనిషత్తులలో చక్కగా వివరింపబడి ఉంది. దాన్నే ప్రణవము అని కూడా అంటారు. దేనినైనా నేను అంగీకరించాను అని చెప్పడానికి ఓం అంటే చాలు అని పెద్దలు చెబుతారు. అటువంటి పాశస్త్యము కల ఒకే ఒక అక్షరం అంటే ఏకాక్షరము అయిన ఓంకారము నేను అంటున్నాడు పరమాత్మ. యజ్ఞములలో జపయజ్ఞము నేను అంటున్నాడు. జపము అంటే మీకు ఇష్టం వచ్చిన నామమును దీక్షతో ఏకాగ్రతతో జపించడము. ఓంకారమును కూడా జపించవచ్చును. కాకపోతే జపము అంటే ఏదో మాల తిప్పడం కాకుండా దీక్షతో, ఏకాగ్రతతో, భక్తితో, శ్రద్ధతో చేయాలి. అప్పుడే అది జపం అంటారు. మరికొన్ని యజ్ఞములు, యాగములు ఉండగా జపయజ్ఞం అని ఎందుకన్నారు అంటే ఈ జపయజ్ఞము సులభంగా చేయవచ్చు. దీనికి దేశము, కాలము, పరిమితి లేదు. ధనము అవసరం లేదు. ఎటువంటి సంబరాలు అవసరం లేదు. అశ్వమేధ యాగం చేయాలంటే ఒక అశ్వం కావాలి. అందరినీ జయించాలి. జీవహింస చేయాలి. కేవలం క్షత్రియులు, రాజులే చేయగలరు. అలాగే యజ్ఞములలో అగ్నిహోత్రము, ఋత్వికులు, సంబరాలు, ఉపస్తంభాలు, జీవాలు, జీవహింస ఎన్నో కావాలి. ఎంతో మందిని పిలవాలి. ధనం కావాలి. కానీ జపం చేయడానికి ఇవేమీ అక్కర్లేదు.
శుభ్రమైన చోట కూర్చొని ప్రశాంతంగా జపం చేసుకోవచ్చు. ఎవరైనా చేయవచ్చు. దీనికి కుల జాతి ప్రసక్తి లేదు. ఆడ మగ భేదం లేదు. అన్నిటికీ మించి ఎటువంటి ధనం అవసరం లేదు. మరొక మనిషి సాయం అవసరం లేదు. ఎవరికి వారు చేయదగ్గది జపం. దానికి ఏకాగ్రమైన మనసు ఉంటే చాలు. అందుకే యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము ఉత్తమమని అన్నాడు పరమాత్మ. కదలకుండా ఉండే వాటిలో హిమాలయమును నేను. రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు పర్వతములు అన్నీ కదలకుండా ఉండేవి. వీటిలో హిమాలయము నేను అంటున్నాడు పరమాత్మ. ప్రపంచంలో ఇన్ని కొండలు పర్వతాలు ఉండగా కేవలం హిమాలయాలు మాత్రమే ఎందుకు అన్నారు అంటే, ఎవరెస్టు శిఖరము ప్రపంచంలోకెల్లా ఎత్తైనది అని మనందరికీ తెలుసు. పైగా హిమాలయాలలో పరమశివుడు ఉంటాడు అని ప్రతీతి. హిమాలయాలు మంచుతో కప్పబడి చల్లగా ఉంటాయి. గంగా నది హిమాలయాలలో పుట్టి ప్రవహిస్తూ ఉంది. అది జీవనది. ఇన్ని గుణములు కలది కాబట్టి కదలని వాటిలో హిమాలయములు గొప్పవి అని అన్నాడు పరమాత్మ.